తేల్చుదాం. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం బీభత్సం సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా రాజంపేట మండలం వద్ద ఉన్న ఆర్గొండ స్టేషన్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు చాలా వరకు నీళ్లలో కూరుకుపోయాయి. దీంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. మొత్తం 10 ప్రదేశాలలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా జలమయమైంది. కాలనీలోని ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. కాలనీలో వరద ప్రవాహానికి కార్లు, బైకులు వరదలో కొట్టుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. కాలనీలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షిస్తున్నారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు కామారెడ్డిలో అంతా వర్షపాతం నమోదు కాలేదని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం మొదలయ్యాక ఒక్క రోజులో హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదు కావడం ఇదే తొలిసారి. కామారెడ్డి బిక్కనూరులో 27.9 సెంటీమీటర్లు, నిర్మల్లోని వడియాలలో 27.58, కామారెడ్డిలోని తాడువాయిలో 27, మెదక్ జిల్లాలోని సర్దానలో 26.33, కామారెడ్డిలోని పాత రాజంపేటలో 24.1, మెదక్లోని నాగ్పూర్లో 23.65, నిర్మల్లోని విశ్వనాథ్పేటలో 23.38, ముజిగిలో 22, లింగంపేటలో 21.1 భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా వరద ప్రాంతాలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. అధికారులతో సమావేశాలు నిర్వహించి పరిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల డీసీసీ అధ్యక్షులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చదువుకున్న వాళ్ళని సలహా అడిగినాము ఎట్లా రిపేర్ చేయాలని. దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ మొత్తం గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండెకాయ లాంటిది, జంక్షన్ లాంటిది. బాజిపేట రైల్వే జంక్షన్ ఎట్లనో ఆల్ ట్రైన్స్కి వచ్చేదానికి పోయేదానికి మొత్తానికి గోదావరి జలాలకు మనకి శ్రీపాద ఎల్లంపల్లి అనేది ఒక పెద్ద జంక్షన్. ఎక్కడి వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంపు చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి. దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందీలు అయినా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను, ఇల్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో మంత్రి పర్యటించారు. 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజాంపేట మండలం నందిగామ వద్ద బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మంత్రి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి వాహనాలను ఇతర ప్రాంతాల నుంచి తరలించాలని సూచించారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి వాహనాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఎక్కడైనా ఇల్లు ఊడిపోయినా, పాక్షికంగా నష్టపోయినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ళలో మంజూరు చేస్తుంది. అదే రకంగా పంట నష్టం జరిగింది, దాన్ని కూడా పరిహారం దిశగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. అందుకే రాబోయే కాలం ఖచ్చితంగా ప్రజలని కాపాడుతున్న బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రాంతం ఉంది కదా,
మన ఏరియాలో కానీ కామారెడ్డి కానీ మొదటి కానీ రామాయంపేట కానీ మొదటి ప్రాంతాలలో ప్రజల్లో మన యంత్రాంగం వచ్చినా ప్రభుత్వం వచ్చినా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చినా మీరు వారికి సహకరించండి. వారు అక్కడ వస్తున్నారు మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నారు కనుక మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. ఆ యంత్రాంగానికి ఆ ఫోర్స్కు సంపూర్ణమైన మద్దతు సహకారం కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం అధికారుల అప్రమత్తత వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలమన్నారు మంత్రి సీతక్క. వరద ముంపులో చిక్కుకున్న చాలా మందిని రక్షించమని సీఎం వర్షాలు వరదలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ మంత్రులను అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారన్నారు మంత్రి. బాధితులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాజకీయాలు చేయకుండా ఎవరికి తోచినట్టుగా వారు బాధితులకు అండగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీతక్క పరిశీలించారు. రవాణా అంతర్యాలు, విద్యుత్ సమస్యలు, త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు. వరదల వల్ల కొట్టుకుపోయిన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. రామాయంపేటలో ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు. కళాశాలలో నీటి సమస్య దృష్టికి రావడంతో వెంటనే నూతన బోర్ మోటార్ను ఎంపీ నిధుల నుండి మంజూరు చేశారు. మహిళా డిగ్రీ కళాశాల నూతన భవనం రామాయంపేటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని యువకులు, స్థానిక రాజకీయ నాయకులు వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. వివిధ మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల రోడ్లు తెగిపోవడంతో పాటు పంట పొలాల లోపల వాగులలో వచ్చినటువంటి ఇసుక మేట వేయడం జరిగింది. ఒక్క నార్సింగి మండలంలోనే సుమారు 260 ఎకరాల్లో ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు 260 ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి పైకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతుందో ఆ జాతీయ రహదారికి నార్సింగి ఫ్లైఓవర్ సమీపం లోపల రోడ్డు కింద కట్టినటువంటి చిన్న కల్వర్ట్ల వల్ల నీటి ప్రవాహం వేగాన్ని తట్టుకోలేక రోడ్డు అంతా కోసుకుపోయి కట్ అయ్యి ప్యాసింజర్స్కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న సాయంత్రం నుంచి నార్సింగి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ, పోలీస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కష్టపడి ప్రజలకి నష్టం జరగకుండా ఉండేందుకు కష్టపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ నార్సింగి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకుల్ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక కారు నీళ్ళలో కొట్టుకుపోతున్న సందర్భం లోపల కారులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కాపాడి సాటి మనిషి కష్టంలో ఉంటే ఎట్లా నిలబడాలనే విషయం లోపల సహాయపడినందుకు నార్సింగ్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న 24 గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యేటట్టు కనబడుతూ ఉంది. కాబట్టి కొంచెం ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అవసరం లేదు అనుకుంటే ఇంట్లోంచి బయటికి రావద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురుస్తుంది. మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు, చెరువులను తలపించాయి. మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. ముంపు గ్రామాల్లో తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసానిచ్చారు. ప్రజలను పరామర్శించారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో అనేక జిల్లాల్లో వరద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడి ప్రజలతో కలిసి పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించారు. ఆయన మొదట సిరిసిల్ల జిల్లా నర్మాలలో పర్యటించారు. తర్వాత కామారెడ్డిలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వర్షాల తీవ్రత, వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరమైన చర్యలపై సమీక్ష జరిపారు. ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు,
మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది? తెలంగాణపై వర్షాలు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కాగా ఈ వర్షాల దెబ్బకు రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్డు జలమయం కావడంతో పాటు పలు రైళ్లు కూడా క్యాన్సిల్ చేశారు. ఇక తెలంగాణ విశ్వవిద్యాలయం ఇవాళ జరగాల్సిన పీజీ, బీఎడ్, ఎంఎడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రకటించారు. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒరిస్సా తీరం వెంబడి అల్పపీడనం తీరం దాటింది. జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలులు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలపై ప్రభావం చూపించాయి. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. కామారెడ్డిలో 48 గంటల్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా కీతేపల్లి వద్ద ఉన్న మూసీ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. 2 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీకి గంటకు వరద ప్రవాహం పెరుగుతుంది. మూసీకి పైనుండి 9,166 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 9 గేట్లను పైకెత్తి 11,945 క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. మూసీ పూర్తిస్థాయి నీటి మట్టం 645 ఫీట్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 643.66 ఫీట్లుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 9 గేట్లను 2 ఫీట్ల మేర పైకెత్తి నీటి దిగువను విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్కు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3,18,000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 586 అడుగులుగా ఉంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న అతివృష్టి వర్షాల కారణంగా పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. కళ్యాణి ప్రాజెక్టు కట్టకు గండి పడడంతో నీరు అదుపు తప్పి పరిసర ప్రాంతాల్లోకి వెళ్లివెత్తింది. మండలంలోని పలు గుంటలు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారులు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుంది. దీంతో 6 గేట్లను పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695.275 అడుగులు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 4.699 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 3.572 టీఎంసీలు ఉంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్లోకి చేరుతున్న 3.5 లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. దీంతో బ్యారేజ్ 69 గేట్లు ఎత్తి దిగువకు 3.49 లక్షల క్యూసెక్ల నీటి విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రవహించే కృష్ణానదిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే వైరా, కట్టలేరు, కీసర, మున్నేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. కంచికచెర్ల మండలంలో చెవిటికల్లు, లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నియోజకవర్గంలో కొన్ని చోట్ల పత్తి, పెసర, మినప, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. నియోజకవర్గంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా అహోబిలం క్షేత్రంలో పెను ప్రమాదం తప్పింది. కొండ చర్యలు విరిగి రోడ్లపై పడ్డాయి. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎగువ అహోబిలం క్షేత్రం మెట్ల మార్గంలో కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడ్డాయి. కొండ చర్యల దాటికి విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్, రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా 1-2 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అయితే అక్కడే ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్తో కాసేపు మాట్లాడారు కేటీఆర్. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన కేటీఆర్ బండి సంజయ్ కనిపించగానే కాసేపు మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వరదలు సంభవించాయి. నిన్నటి నుంచి అత్యంత ప్రమాదకరమైన వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఎగువ మానేరు మత్తడి దుంకుతుంది. దీంతో సిరిసిల్ల జిల్లాలో భారీ వరదలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బండి సంజయ్ అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే అనుకోకుండా గంభీరావుపేట మండలంలో ఇద్దరు ఎదురెదురు పడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ అలాగే బండి సంజయ్ ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇది ఇలా ఉండగా భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు సిరిసిల్ల నియోజకవర్గం చేరుకున్నారు కేటీఆర్. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి అప్పర్ వానేరు వరద ఉధృతిని పరిశీలించారు కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, వివేకానంద గౌడ్ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్లు మీట్ అయ్యారు. ఈ నెల 30వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ముందుగా తమకివ్వాలని కోరారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే తాను తీసుకోలేనని స్పీకర్ను కలిసి ఇవ్వాలని చెప్పారు సెక్రటరీ. స్పీకర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని సెక్రటరీకి తెలిపారు ఎమ్మెల్యేలు. మీద కూడా ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి కరువు బారి నుండి ప్రాలదోలినటువంటి ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అవాస్తవాలు, దుష్ప్రచారాలు, అపోహలు చేస్తా ఉన్నారు. గత కొద్ది నెలలుగా తెలంగాణ మీద గుడ్డి వ్యతిరేకతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బీజేపీ పార్టీ అందరూ కూడా కూడబలుపుకొని అపోహలు, అవాస్తవాలు, దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఒక మేడిగడ్డ నుంచే కాదు, కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు ఎంఎండి ద్వారా, అట్లాగే అన్నపూర్ణ ద్వారా, మల్లన్న సాగర్ ద్వారా, కొండపోచమ్మ సాగర్ ద్వారా అనేక రిజర్వాయర్ల నుంచి దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. మేము దిగిన తర్వాత, మేము ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్ట్ కూలిపోయింది అంటారు, కాళేశ్వరం కూలిపోయింది అంటారు. 94,000 కోట్ల రూపాయల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో
4,000 కోట్ల రూపాయల విలువ గల ఒక 86 పిల్లర్లు కలిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటున్నారు. ఈ రోజు కూడా గత సంవత్సరం 15 లక్షల క్యూసెక్లను తట్టుకొని నిలబడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రోజు కూడా నిటారుగా నిలబడి ఉన్నది మేడిగడ్డ బ్యారేజ్. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అన్నారు. ఆ రిపోర్ట్ సీల్డ్ కవర్లోనే ఉంటది. అది ఇప్పకన్నా మొదలే పీసీ ప్రెసిడెంట్ మాట్లాడతారు దాని మీద, దాంట్లో ఏదో జరిగిపోయింది కాళేశ్వరంలా అని. ఒక కుట్రపూరితమైన చర్యకు పాల్పడతా ఉన్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో యూరియా కోసం రైతన్నలు రోడెక్కారు. అన్నదాతల చెప్పులను లైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి యూరియా కోసం సొసైటీ వద్ద వేచి ఉన్నామని రైతులు వాపోతున్నారు. యూరియా సకాలంలో అందకుంటే ఆత్మహత్య శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి యూరియాను అందించాలని రైతులు కోరుతున్నారు. రాత్రి పొద్దున తిండి తినకుండా లేకుండా అలా వచ్చి ఇబ్బంది పడుతున్నాము. 6 గంటలకు వచ్చినాము. దయచేసి మాకు యూరియా బస్తాలు పంపిస్తారా? మేము ఏం కోసం ఇది ఎంతకని ఇబ్బంది పడము. స్థానం లేక ఇట్లా ఉందంటే ఇట్లా ఊరేగు కొంచెం దయచేసి మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది. మాకు అన్ని పంటలు పైరు ఆగమవుతున్నాయి. మాకు ఊరియా కావాలని కొట్లాడుతున్నాం అని జర పంపించాలి మాకు దయచేసి. సిమలపై తండ్రి సార్, దయచేసి మాకు ఊరియా బస్సు 11 గంటలకు రాకపోతే ఎప్పుడైనా ఉడి వేసుకొని మందు పోసుకొని చేస్తాం. ఇది మాత్రం దయచేసి మీకు నమస్కారం పెడతాం. నెల రోజు తిరిగి మాకు చేస్తాం సార్. మహబూబాబాద్ జిల్లాలో రైతులకు యూరియా అందించాలంటూ జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బానల్ శంకర్ నాయక్ రైతులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గెటప్లో ఉన్న వినాయకుడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. వెంటనే విగ్రహాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిపికి లేఖ రాశారు రాజాసింగ్. గోషమహల్ నియోజకవర్గంలోని అఘాపురలో సీఎం రేవంత్ రెడ్డి గెటప్లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. సీఎంపై గౌరవంతో దాన్ని ఏర్పాటు చేసినా ఆయన తమకు దేవుడు కాదని పేర్కొన్నారు రాజాసింగ్. ఇలాంటి చర్యలు హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీస్తాయని, మత విశ్వాసాలను గౌరవించాలని కోరారు రాజాసింగ్. రేవంత్ రెడ్డి గెటప్లో ఉన్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్. హైదరాబాద్ హబీబ్ నగర్ బోయగూడ కామన్లో రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న విగ్రహాన్ని తొలగించారు. ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండపంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయగా పూజకు ముందు మండపాన్ని సౌత్ వెస్ట్ డీసీపీ పరిశీలించారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిర్వాహకుడు సాయి కుమార్ను హెచ్చరించారు. దీంతో నిర్వాహకులు రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న విగ్రహం తొలగించి మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వరుసగా రెండో రోజు భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. శ్రీ విశ్వశాంతి రూప మహాశక్తి గణపతికి ఈ సంవత్సరం భక్తులకు దర్శనమిచ్చాడు. 69 ఎత్తులో అందంగా అలంకరించబడ్డాడు ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేశుడు దర్శనం చేసుకోవడానికి భక్తులు క్యూ కట్టారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖైరతాబాద్ గణేష్ కమిటీ అన్ని ఏర్పాట్లు చేయగా భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో మూశాయి. భారత్పై అమెరికా విధించిన సుంకాలు అమల్లోకి రావడంతో మదుపరుల సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతింది. ఒక్కరోజే బీఎస్సీ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 4 లక్షల కోట్లు తగ్గి 445 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ 705 పాయింట్లు భారీ నష్టంతో 80,080 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ సైతం 211 పాయింట్లు కోల్పోయి 24,500 వద్ద మూసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 87.63 వద్ద కొనసాగుతుంది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.